హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇది యాక్చువల్గా క్యాండిడ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఐ స్టార్ట్ ఆఫ్ బై సేయింగ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే ఒక హస్కీ వాయిస్లో అప్పుడప్పుడు కొంచెం ఎసోటెరిక్ అంటే గాలిలో ఉండే సూక్తులని లేక కొన్ని ఎక్స్పీరియన్సెస్ని అనుభూతుల్ని పదాలలో అల్లి అలా అలా పలకరిస్తున్న ఒక స్వీట్ వాయిస్ మనకు గుర్తు కదా. షీఈస్ ఆల్సో ఆన్ రేడియో బై ద వే. లేట్ నైట్ రేడియో మిర్చి ఆన్ చేస్తే తన వాయిసే వినిపిస్తూ ఉంటుంది. అండ్ షీఈస్ ఆల్సో అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ అన్ని ఫీల్డ్స్లో వాయిస్ అండ్ టాలెంట్తో చాలా తక్కువ కాలంలో పైకొచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే వీ హ్యావ్ విత్ అస్ ఆర్జే అండ్ ఆల్ ఇన్ ఆల్ శ్వేత. లెట్స్ టాక్ టు అవర్. చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ తనని నేను ఇందాకే ఇమిటేట్ చేసి చూపించాను. ఎలా తెలుసా, మనకి 2 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయండి. అప్పుడప్పుడు గాల్లో అలా తేలుతున్నప్పుడు ఇలా చేయాలని అలా చేయాలని అనిపిస్తుంది కదా, అది అంతే. అది శ్వేత. కరెక్టా? ఏమో మరి బానే ఉంది కదా. మా వాళ్ళైతే పర్ఫెక్ట్ అన్నారు. హౌ ఆర్ యు శ్వేత? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎస్. అసలు ఎలా వచ్చింది అలాగా? తెలీదు. ఐ మీన్ ఐ డూ మై వర్క్, సో హూ ఎవర్ లైక్స్ మీ. అసలు అంత అలా పెరగడానికి చిట్కాలు ఏమన్నా ఉన్నాయా? టు బీ రియల్ అండి ఒకటి. అండ్ ఈవెన్ ఆర్జేయింగ్ చాలామంది ఎలా చెప్తారంటే లైఫ్లో ఎంత సాడ్ విషయాలు జరుగుతున్నా సరే మైక్ ఆన్ చేసి నవ్వుతూ మాట్లాడాలి, యూ హ్యావ్ టు మెయింటైన్ అ ఇమేజ్ ఆర్ అ క్యారెక్టర్ అని అంటారు. అంతే కదా. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఫర్ మీ. ఐ ఫీల్ ఆర్జేయింగ్ ఈజ్ మోర్ లైక్ ఎలా అనిపిస్తే ఆ మూడ్లో ఆథెంటిక్గా రియల్గా ఉండటం అండ్ బీయింగ్ ఏబుల్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ ఆర్ ఇన్ దట్ డే. ఎవ్రీ సింగిల్ డే ఎవరు సంతోషంగా ఉండరు. సో ఐ ట్రై టు బీ క్యాండిడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఏది ఫేక్ చేయను. వాట్ ఐ రియలీ జెన్యున్లీ ఫీల్ ఓన్లీ ఐ స్పీక్. యూఆర్ అ డ్రీమర్ ఫర్ ష్యూర్. ఎస్. ఎందుకంటే ఇన్స్టా రీల్స్ వచ్చినప్పుడు మనకు అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కదా, ఇది కాదు కదా అది కదా అని అలా వదిలేసే టైప్ ఏంటది బ్యూటిఫుల్ మూమెంట్స్ యూ క్యాప్చర్ కదా. సో అది తెలిసిపోతుంటుంది. రైట్. ఐ మీన్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ బికాస్ I feel that's the only way to live అనిపిస్తుంది నాకు. Like dreaming is the only way to live. Correct. Yeah. Because you never know what will happen tomorrow. Absolutely. So the best way to do is think positive, dream big and work towards it. అంతే. సో ఆర్జేయింగ్ మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ప్రొఫైల్లోకి వచ్చేసారా మీరు? I started off as an RJ and a dubbing artist, రెండు ఒకేసారి వచ్చే ఆపర్చునిటీ. And after that I left job. I started నాది ఒక ఓన్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. అది బాగా అయింది. But after that again Mirchi called me back. లేదు you have to come back అని. Then I joined back as a freelancer. వెళ్ళి నా షో చేసుకొని వస్తాను. అండ్ దట్ KRAలోని నేను ఎవ్రీ సింగిల్ డే సమ్ రీల్స్ పోస్ట్ చేయాలని ఉండింది ఆన్ మై పేజ్. అవును తెలుసుగా అవన్నీ. నేను సో ఆ షో చేసిన ఎవ్రీ సింగిల్ డే 12 న్యూ లింక్స్ ఐ ప్రొడ్యూస్. నా కాంటెంట్ నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ అ ప్రొడ్యూసర్. సో అది ఎనీవే నేను ప్రొడ్యూస్ చేసుకుని రేడియోలో చెప్పేది ద సేమ్ థింగ్. అన్నీ చూస్తే మీరు ఒకటే ఫ్రేమ్ ఉంటుంది ఫర్ మై పేజ్. సో నేను ఇలా రేడియోలో ఇలా మైక్ ముందు చెప్పేసి మళ్ళీ సేమ్ అదే లింక్ కెమెరాలో చెప్తాను. కానీ ఓపిక కావాలమ్మా చాలా దానికి బాబోయ్. అంటే అగైన్ నేను నా ఎడిటింగ్ ఆర్ ఏం అవసరం ఉండదు. నేను నా వీడియో చూస్తే మీకు ఎక్కడ ఎడిటింగ్ కనిపించదు. బికాస్ ఇన్ వన్ టేక్ ఐల్ ఫినిష్ ఆఫ్ అండ్ ఐ విల్ యాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఐల్ పోస్ట్ ఇట్. సో అంత వర్క్ లాగా నాకు అనిపించదు. ఆర్ మేబీ బికాస్ ఐ ఎంజాయ్ ఇట్ నాకు అలా అనిపించదు. బట్ ఐ ఫీల్ ఇట్ వెరీ రిలాక్సింగ్ అనమాట. దట్స్ క్వైట్ అమేజింగ్. సో ఇన్స్టా అకౌంట్ మొదలుపెట్టి ఈ ఎదుగుదలలో ఇంకా వాట్ ఆల్ డిడ్ యూ డూ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ క్రేజ్ అంటే జనంలో? I didn't do anything specifically for it. I think I only believe in expressing myself. దానివల్లే ఆపర్చునిటీస్ వస్తాయి ఆర్ రావు ఆర్ దట్ ఈస్ అన్ ఎండ్ రిజల్ట్. బట్ నాకు చాలా ఇష్టం. సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ వెన్ ఐ సీ మై ఇన్స్టాగ్రామ్ రీల్స్ నాకు హ్యాపీగా అనిపించాలి. మై పేజ్ షుడ్ బి అ హ్యాపీ ప్లేస్. అదే. సో అది నా కోసం కూడా ఇట్స్ మోర్ ఫర్ మీ దెన్ ఎనీబడి ఎల్స్. కరెక్ట్. అంతే. అలా 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 ఎదుగుతూ. సో యాజ్ అ డబ్బింగ్ ఆర్ట్, బై ద వే యువర్ వాయిస్ వెరీ హాట్ గురు. థ్యాంక్ యూ. సో రాత్రిపూట అన్నప్పుడు ఎలా అంటారు? ఇదే ఇలాగే మాట్లాడతాం. ఎంతకన్నా హాట్ గురు. అవును, ఇలా మాట్లాడడం ఎంత కష్టం.
ఎందుకంటే మేము ఏంటి అలా మాట్లాడతాం ఆ టోన్. నా షో అలాగే ఉంటుంది, అన్నట్టే ఉంటుంది. లైక్ ఒక స్పెషల్ హే ఆర్ యూ లిస్నింగ్ అలా ఉంటుంది. వీఆర్ నాట్ డూయింగ్ దాట్. రేడియో నా షో స్పెషల్లీ మేము మాట్లాడేది రిలేషన్షిప్స్ గురించి, లవ్ గురించి. అండ్ లవ్ అంటే వీఆర్ నాట్ సేయింగ్ ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్య వచ్చే లవ్ గురించి మాట్లాడలేదు. డిఫరెంట్ యాంగిల్స్, పర్స్పెక్టివ్స్, ఈవెన్ స్టీరియో టైప్స్ బ్రేక్ చేయడం. వీ టాక్ అబౌట్ ఆల్ ది థింగ్స్ విచ్ ఈ మిగతా షోస్ మైట్ నాట్ డేర్ టు డూ ఇట్ బికాస్ ఆఫ్ ద టైమ్ బ్యాండ్ ఆర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్, మూడ్ ఆఫ్ ది ఆడియన్స్. నైట్ షోలో ఆ ఫ్రీడమ్ ఉంటుంది టు టాక్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ టాకింగ్. సో ఆ ఫ్రీడమ్ని వాడుకుని వీఆర్ టాకింగ్. అండ్ I have a voice like this. It's not like intentionally, hey, hi, what you doing? And maatladle. So the show doesn't require me to do that also. It's not more like a lusty show and gadu. It's more like open your heart and you talk to me. I'm listening to you. So elanti samasyalu padtuntaru janam? Chala different నిజమైన వస్తుంటాయా? Every single day. అంటే రియల్ ఏమనిపిస్తుంది అంటే యూ సడన్లీ బికేమ్ లైక్ అ లవ్ గురు కదా ఆల్మోస్ట్. అంటే I'll not call myself that. I'll call myself a darling because I want to be a friend. నేను సొల్యూషన్ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ కెన్ సిట్ అలాంగ్ విత్ దెమ్ అండ్ క్రై. బాధ ఉంది ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఐ కెన్ సిట్ విత్ దెమ్ అండ్ క్రై అంటుంటేనే తెలిసిపోతుంది. నిజంగా కాదు అంటే సహజంగా అలా ఉంది వాయిస్ అని చెప్తున్నా. సో ఏమన్నా వాళ్ళ మాటలు చెప్తే నేను అది విని ఐ కెన్ ఎంపథైజ్ విత్ దెమ్. అండ్ జనాలకి మోస్ట్లీ అదే కావాలి బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ సొల్యూషన్స్. వాళ్ళకి జస్ట్ ఒక పుష్ కావాలి. పుష్ కూడా కాదు, వెంట్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. అదే. అండ్ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ టు బి ప్రొవైడింగ్ దాట్. క్యూపిడ్ కూడా కాదు, ఐఎమ్ జస్ట్ అ పర్సనల్ డైరీ అంతే. సో ఎలాంటి సమస్యలు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఊరికే, బికాజ్ నేను లేట్ నైట్ నేను వినాలని ఉంటుంది కానీ నాకు ఆ టైంకి కరెక్ట్గా ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఆ ప్రపంచంలో పడిపోతూ ఉంటాం. సో మా వర్డ్స్ అలా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే ఐ కాంట్ స్పెసిఫికలీ రిమెంబర్ ఎనీ, బట్ కొంతమంది దే విల్ టాక్ అబౌట్ హౌ వాళ్ళ పార్ట్నర్స్ అసలు అటెన్షన్ ఇవ్వట్లేదు ఆల్ ఆఫ్ అ సడన్. వాట్ షుడ్ ఐ డూ టు గెయిన్ దేర్ అటెన్షన్? యూజువలీ అవుట్ ఆఫ్ రియలీ డెస్పరేట్ హెల్ప్లెస్నెస్ ప్లేస్ నుంచి వస్తుంది. అండ్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ రియలీ బ్యాడ్ దట్ మేబీ రియల్గా మైట్ నాట్ హెల్ప్ దెమ్ అని నాకు తెలుసు, బికాజ్ హౌ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారని నా చేతిలో లేదు. బట్ ఇట్స్ రియలీ నైస్ టు ప్రొవైడ్ దెమ్ దట్ స్పేస్ వేర్ ఫ్రీగా ఓపెన్గా వాళ్ళని చెప్పుకోగలుగుతారు. అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను అది స్క్రీన్ షాట్ తీసి ఎక్కడ పెట్టాను. ఐ ట్రై మ్యాక్సిమం ఎవరైతే వద్దు అని చెప్తారో ఐ డోంట్ ఈవెన్ టేక్ స్క్రీన్ షాట్స్ ఆర్ ఫర్ మై ఓన్ లైక్ ఇమేజ్ ఐ డోంట్ డూ దాట్. సో ఐ జస్ట్ లెట్ పీపుల్ టాక్ టు మీ హౌ ఎవర్ దే వాంట్. అండ్ ఆన్ Spotify I did a show called My Dear Manasu. It's got the largest listenership in Telugu. సో అదేంటంటే అందరు నాకు పంపించిన లెటర్సే, వీ డెంట్ ఫ్యాబ్రికేట్ ఇట్. నా మెయిల్లో వచ్చే లెటర్స్ నేను చదివా బయటికి. అంటే ఉదాహరణకు లెటర్ చదవాలంటే డియర్ మీ పేరుతోటే వస్తుందా? ఇలా వస్తుంది, డియర్ శ్వేత, డార్లింగ్ శ్వేత అని వస్తుంది. హాయ్ డార్లింగ్, ఇది ఇలా ఉంది నా లైఫ్లో ఇప్పుడు పరిస్థితి. నేను యూఎస్ వెళ్ళిపోయాను, నా గర్ల్ ఫ్రెండ్ ఇండియాలో ఉంది, నాకు ఇంకా అమ్మాయి మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇక్కడికి వచ్చానని నేను మారిపోయినాను అమ్మాయి అనుకుంటుంది, బట్ యాక్చువల్లీ మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. హౌ షుడ్ ఐ కన్వే? సో క్వశ్చన్స్ లైక్ దాట్. ఆర్ మేబీ కన్ఫెషన్స్, నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది, ఇప్పుడు నేను దీంతో ఫేక్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఇంకో గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, నాకు ఎలా హ్యాండిల్ చేయాలి తెలియట్లేదు, చాలా ప్రెషర్గా ఉంటుంది. సో యూ జస్ట్ రీడ్ దెమ్. యువర్ పర్స్పెక్టివ్ యూ డోంట్ గివ్? వెనెవర్ ఐ ఫీల్ ఇట్స్ రిక్వైర్డ్ ఐ గివ్. ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అంటే రోజు మనం మార్చుకునే ఫోన్ లాంటిది కాదు కదా. నేను యాక్చువల్లీ అలా చెప్పను. ఐ వుడ్ సే బీ ఆనెస్ట్. ఒకవేళ మీకు నిజమే, ఆనెస్ట్ కరెక్టే అమ్మా, ఆనెస్ట్ కరెక్టే. బట్ ఐఎమ్ సేయింగ్ అలా ఇంట్రెస్ట్ పోతూ ఉంటే ఏం చేస్తారు, ఇంకెక్కడ ఆగుతారు వీళ్ళు? అలా ఏం ఉండదు. లైక్ వెన్ యూ నో ఇట్, వెన్ యూ ఫీల్ ఇట్, యూ విల్ ఫీల్ ఇట్.